ఈనాటి మన ధ్యాన భాగముగా ఆదికాండము 22వ అధ్యాయం 15 నుంచి 17 వరకు ఇలా ఉన్నాయి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచిట్ల, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకొందురు. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. అలాగే కళ్ళు మూసుకొని అందరూ, ప్రభువా మాతో మాట్లాడండి. ఈ ఆరాధన సమయాల్లో మా హృదయాలు నీ మాట చేత ధైర్యపరచబడినట్లు, నీ మాట చేత ప్రోత్సహించబడినట్లు, నీ మాట చేత సరిచేయబడినట్లు కృప చూపండి తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మా తండ్రి, మా రాజా, మా రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా నీ సన్నిధిలో మమ్మల్ని దాచి అద్భుతమైన నీ దీవెనలు అందించి, మా ప్రార్థనలు ఆలకించి, మా బలహీనతల్లో, మా ఒంటరితనంలో తోడుగా ఉండి సంతోషంగా నీ సన్నిధిలో చేరడానికి చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకున్నాం, ఆరాధించాం, బిడ్డల సాక్ష్యం ఇచ్చారు. మేము కలిసి నీ మాటలు ధ్యానించనై నీ సన్నిధిలో ఉండగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మా అంతరంగాలను తెప్పరిల్ల చేయండి నాయన. పోరాటమయమైన ఈ లోకంలో పాపము చేత ఆకర్షించబడి నీ సన్నిధికి దూరం అయిపోతున్న జన సమూహాలు ఉన్న ఈ కాలంలో నేను హత్తుకొని బ్రతకడానికి కావలసిన జీవము గల నీ వాక్కును మాకు అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రియులైన మీ అందరికీ యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్యంలో తరతరాలకు ఒక వ్యక్తికి దేవుడు అందించే దీవెనను గూర్చిన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఈ 17వ వచనంలో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. రెండవది, నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకొందురు. 18వ వచనానికి క్రిందకు వస్తే, భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. 3 రకాల ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము ఎవరు? అబ్రహాముని ఎందుకు దీవించాడు అనే సంగతులన్నీ మనం ఎరిగిన వాళ్ళంగా ఉన్నాం. అయితే మరొకసారి అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఈ ఆశీర్వాదకరమైన సంగతే మనందరి జీవితాల్లో కూడా జరగడానికి ఏమాత్రమును అనుమానము లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకని? అబ్రహాము దేవుడే నా దేవుడు. నమ్మినోళ్ళు గట్టిగా చెప్పుకోండి. హల్లెలూయా చెప్పమన్నానా? హల్లెలూయా చెప్పమన్నానా? అబ్రహాము దేవుడే, అలా చెప్పుకోవాలి. అబ్రహాము దేవుడే నా దేవుడు. అబ్రహాముని ఏమని ఆశీర్వదించాడు? నెంబర్ 1, నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాల్లాగా, సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల్లాగా నిశ్చయముగా విస్తరింపచేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ సంతానం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఎక్స్పాన్షన్. ఆపడం ఎవరి వల్ల కాదు, లెక్క పెట్టలేనంతమంది నీ సంతానం అవుతారు. అప్పుడు అబ్రహాంకి ఎంతమంది సంతానం ఉన్నారు? 2. హాగర వల్ల పుట్టిన ఇష్మాయేలు, శారా వలన పుట్టిన ఇస్సాకు, 2 సంతానం ఉన్నారు. దేవుడు అంటాడు, నీ సంతానాన్ని ఆకాశమందల నక్షత్రాల్లాగా. ఎవరికైనా నక్షత్రాలు లెక్క పెట్టడం చేతనైతే ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ లెక్కట్లేకపోతున్నారు కదా. ఇంత టెక్నాలజీ వచ్చాక, టెలిస్కోపులు వచ్చాక, అంతరిక్ష యాత్ర చేసే ఫెసిలిటీస్ పెరిగిపోయాక ఆకాశంలో స్పేస్ స్టేషన్లు కట్టుకుంటున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లాగా ర్యాకెట్ లాగడానికి ప్రతి దేశం ఆకాశంలో స్టేషన్ కట్టింది. అయినా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎవరికి ఇంకా లెక్క తెలియలేదు.
ఆకాశ నక్షత్రాల సంఖ్య లెక్క పెట్టడం ఎవడం వల్ల అయితే అబ్రహాము సంతానాన్ని లెక్క పెట్టడం కూడా అలాగే అవుతుంది. ఒక్క నిమిషం ప్రక్కకు వచ్చి, ఇప్పుడు అబ్రహాముకి విశ్వాసమును బట్టి క్రైస్తవుల్లోనే కాదు, ఎక్కడెక్కడున్నారు సంతానం? అబ్రహామును తండ్రి అని క్రైస్తవులు పిలుస్తారు, అబ్రహామును తండ్రి అని యూదులు పిలుస్తారు, అబ్రహామును తండ్రి అని ముస్లిములు పిలుస్తారు, అబ్రహామును తండ్రి అని అరబ్బులు పిలుస్తారు, అబ్రహామును తండ్రి అని మిజానీయులు పిలుస్తారు, అబ్రహామును తండ్రి అని ఎన్ని రకాల జాతులు భూమి మీద ఉన్నాయో అందరూ పిలుస్తారు. ఎందుకంటే అబ్రహాము సంతానం యొక్క సంతానము ప్రసంతానమే వారి పిల్లల పిల్లలే జాతులన్నీ. దేవుని స్తోత్రం కలిగినాయాక. ప్రియులారా, ఇంత గొప్ప ఆశీర్వాదం పొందడానికి కారణాలు ఏంటో చెప్తాను. ఒకటి, నీ సంతానం విస్తరింపచేస్తాను. రెండు, సంతానం ఉంటే సరిపోద్దా? ఆ సంతానం కూడా ఎలాంటి సంతానం అంటే తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఓ పద్యం ఉంది, గంపెడు పంది పిల్లల కంటే ఒక ఏనుగు పిల్ల మంచిదంట. అది ఇది ఒకలాగే ఉంటుంది. పందిని పెద్దది చేస్తే ఏనుగులా కనబడుతుంది, తొండం పెడితే. తొండాన్ని తీసేసి ఏనుగుని చిన్నది చేస్తే పందిలా కనబడుతుంది. అవునా? పంది ఒక కానుపులో ఎన్ని పిల్లలు పెట్టేస్తుంది? 10 దాకా పెట్టేస్తుందమ్మా. నేను ఎప్పుడు లెక్కట్లేదు, 10 దాకా పెట్టేస్తుందంట. మరి ఏనుగు ఒక కానుపు ఒక్కటే పిల్లని పెడతారు, కానీ దాని విలువ దీనికి రాదు. ఏనుగు ఏనుగే, అర్థమవుతుందా? పంది పందే. ఇప్పుడు చూడండి, చాలామందికి సంతానం ఉంటుంది. ఎందుకు? జిల్లేడు మొక్కల్లాగా, కంచి మొక్కల్లాగా ఎక్కడ పడితే ఎక్కడ పూనుకుపోతారు. ఎవరికి ఉపయోగం లేదు వల్ల. చెడ్డ పేరు తప్ప మంచి పేరు అస్సలు లేదు. కన్నా వాళ్ళకి మనశ్శాంతి లేదు, ఇంటి పేరు వాళ్ళకి విలువ లేదు. వీళ్ళ వల్ల మన పరువు పోతుందని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కానీ అబ్రహాము సంతానం ఏంటి? తమ పగవారి గవిని అనగా పగవారి మీద ఆధిపత్యము కలిగిన వారుగా ఉంటారు. పగవారి గవిని స్వాధీనపరుచుకుందరు. శత్రువుల మీద విజయమే. విక్టోరియస్ నేషన్, జయకరమైన జాతి. అపజయాలు లేవు, ఓటమి లేదు, బెదురు లేదు, బెంగ లేదు. మా పిల్లలండి, ఒకడు ఇంజనీర్ అండి, ఒక డాక్టర్ అండి, ఒక లాయర్ అండి, ఒకడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండి, ఒకడు మాస్టర్ గారు అండి. వాళ్ళ పిల్లలు కూడా ఇలా చెప్పుకున్నప్పుడు తండ్రి ఈ మీద బొత్తాలు దింపేస్తూ ఉంటాడు. ఎందుకు? మీరు చెప్పాలా? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు రా అని అడిగితే ఉన్నాళ్ళండి. మీ అమ్మాయి ఏం చేస్తుందిరా? ఉందిలేండి. దానివల్ల ఏమో పరువు అంతా పోయింది. దేనివల్ల? ఇప్పుడు ఎంతోమంది వారి బిడ్డలను బట్టి హృదయం పగిలే దుఃఖంలో ఉన్నారు, వేదన పడే పరిస్థితుల్లో ఉన్నారు, దుఃఖపడే పరిస్థితుల్లో ఉన్నారు. అబ్రహాం సంతానం ఎలాంటి సంతానం? మన సంతానం జిల్లేడు మొక్కలు, అబ్రహాం సంతానం ఒలీవ మొక్కలు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. వాగ్దాన దేశంలో ఉంటాయి, శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తాయి. వాటి నూనె దేవుని మందిరంలో దీపాలు వెలిగిస్తుంది. అంతా క్వాలిటీయే. ఎక్కడా కూడా బేఇజ్జత్తుగా బ్రతికేటువంటి, సిగ్గులేనితనంతో బ్రతికేటువంటి పరిస్థితి ఉండదు. ప్రియులారా, నీ బిడ్డల బట్టి గొప్పగా చెప్పాలి. నీ బిడ్డల బట్టి నువ్వు తలదించుకోకూడదు. ఎవరి చేతుల్లో ఉంది అది? నేను చెప్తాను తర్వాత. మొదటిది విస్తరింప చేస్తాను, 2 జయ జీవితాన్ని జీవిస్తారు. 3వది, నీ సంతానము వలన భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ సంతానం వల్ల ఏమవుతారు? జనాలన్నీ దీవించబడతాయి, జాతులందరూ దీవించబడతారు. ఏరా ఇంత బాగా ఉన్నామంటే ఫలానా వాళ్ళ దయ అండి. ఎవరి దయ? అబ్బా ఎంత బాగుంటుందో. వాళ్ళ అబ్బాయి వల్ల ఈరోజు మా జీవితం బాగుంది, వాళ్ళ అమ్మాయి వల్ల మా జీవితం బాగుంది, ఆ కుటుంబం వల్ల ఈరోజు మేము బాగున్నామని చెబితే ఎంత సంతోషంగా ఉంటుందో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగున గాక. నేను దేవుని సేవకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రభు దర్శనం పొందినప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా మా అమ్మకు చెప్పాను. మా నాన్నతో మాట్లాడడం నాకు భయం. అమ్మా, ఇక నేను ఉద్యోగం చేయను, దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నారు అని చెప్పాను. మా నాన్న 2 కాగితాలు పట్టుకొని వచ్చాడు. బాబు, నీకు ఉద్యోగానికి ఉత్తరాలు వచ్చాయి. నేను ఆ మాట చెప్పినప్పుడు ఉత్తరాలు రావాలా? 2 జాబు ఆర్డర్స్ వచ్చాయి, జాయినింగ్ ఆర్డర్స్. ఎలా చెప్పాలో తెలియక, నాన్న ఇక నేను
ఉద్యోగంలో జాయిన్ ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగినాక. అవునా బాబు, ఎక్కడా? చాలా పెద్ద కంపెనీ. జీతం ఎంత? ఎంత కావలిస్తే ఎంత. ఎక్కడ ఉద్యోగం చేయొచ్చు? వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి. ఏ కంపెనీ అది? దేవునికి స్తోత్రం కలిగినాక. పరలోక రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నిదానంగా చెప్పాను, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను నాన్న. దేవుడు నన్ను ఆయన సేవ చేయమని పిలిచాడు. ఆయన సేవకు వెళ్ళిపోతున్నాను కానీ మా నాన్న 2 కాగితాలు పట్టుకులా గోడ జారబడిపోయాడు. తల కిందకు దించుకున్నాడు. మా నాన్న ముఖం చూసే ధైర్యం నాకు లేదు. కష్టపడి నా మీద ఆశ పెట్టుకొని చదివించారు. నువ్వు ఎలాగని ఇంజనీరు కావాలి బాబు అన్నాడు ఒక రోజు వచ్చి మా నాన్న. నేనేమో పోలీస్ ఆఫీసర్ని అవుదామని చదువుతున్నాను నాన్న అన్నాను. పోలీస్ ఆఫీసర్ అయితే అవుదుగాను కానీ ముందు ఇంజనీర్ కావాలి బాబు అన్నాడు. మనకు అందదు నాన్న చదువు అన్నాను. మా నాన్న పక్కకు పోయి, నేనే ఆరోగ్యంగా ఉండి బాగా సంపాదిస్తే మాట అనగలవా అన్నాడు. అంటే డబ్బులు కట్టలేననే కదా అంటే, లేదు నాన్న నేను చదువుతాను నువ్వు బాధపడకని పట్టుదలగా పాలిటెక్నిక్ రాసి, అసలు కోచింగ్ లేకుండా రాసి, పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నేను రాసి పాస్ అయ్యి సీటు సంపాదించి ₹1 ఇంటి దగ్గర నుంచి తీసుకోకుండా చదువుకున్నాను. ₹1 ఇంటి దగ్గర నుంచి తీసుకోలేదు నేను. నా బట్టలు నేను కొనుక్కున్నా, పుస్తకాలు నేను కొనుక్కున్నా, తిండి నేను సంపాదించుకొని మా నాన్న ఆశ తీర్చాలి అని. అలాంటి నన్ను దేవుడు సేవకు పిలిచాడు ప్రభు నమ్ముకున్నాక. ఇప్పుడు ఏం చెప్పాను? నాన్న బాధ చూడలేక ఇంజనీరింగ్ చదువుదాం, పాలిటెక్నిక్ అయిపోయాక బీటెక్ చేద్దాం, మా నాన్న పేరు నిలబెడదాం, మా నాన్న సంతోషపడదాం అనుకున్న నేను సేవకు వచ్చేసాను. ఇప్పుడు మా నాన్న కళ్ళల్లో చూడలేక, మా నాన్న గోడకు జారబడిపోతే బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్ళిపోయాను. బంగారం పాలు వెళ్ళిపోయి 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రభువా నేను 3 రోజుల తర్వాత ఇంటికి వెళ్తాను. మా నాన్న ముఖం ఇంకా అలాగే ఉంటే కనుక నీ సేవ నేను చేయలేను. మా నాన్నను దుఃఖపెట్టి, మా అమ్మను దుఃఖపెట్టి నేను సేవ చేయడం కుదరదు. మా నాన్న వెళ్ళని అంటే సేవకి వెళ్తాను అనుకొని 3 రోజులు ఉపవాసం ఉండి, అప్పుడు ఆ చర్చి లేదు, పాక ఉండేది. 3 రోజులు కఠోరంగా మంచినీళ్ళు కూడా దాక్కుండా ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తే, నేను ఎక్కడో పోయానో తెలియక, ఫోన్లు అయ్యి లేవు కదా, ఏమైపోయిందో తెలియక బెంగెట్టుకొని మా అమ్మ నాన్న ఇంటికి రాగానే మా నాన్న మా అమ్మతో అంటున్నాడు, ఆడు తెలివి తక్కువవాడు కాదు, చాలా తెలివైనవాడు. ఏ తీర్మానం చేసుకున్నా, ఏ నిర్ణయం చేసుకున్నా చెడేం చేయుడు. వాడికి ఇష్టమైందే చేయని, వాడి కళ్ళ ముందు ఎక్కడో దగ్గర ఉంటే మంచిదే, ఆ సేవ ఏదో చేసుకొని అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభువా నీకు వందనాలు నాయనా, మా నాన్న సేవ చేసుకొని అన్నాడు. మనసు మారక ముందు వెళ్ళిపోవాలని బ్యాగ్ కొట్టుకుంటే అడిపిలు కూడా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరలా ఇక ఎక్కడ నుండి మనసు మారిపోతేమోనని. ఒక 4 నెలలు 5 నెలల తర్వాత మా నాన్నను చూడడానికి వచ్చాడు. మా నాన్నను చూడడానికి వచ్చిన రోజే ఏ ఇంట్లో మేము అద్దుకున్నామో ఆ ఇంటి వాండర్ మమ్మల్ని ఎలగొట్టేసింది. ఎందుకు? ఆవిడ తెలియకుండా ఎవడో మాకు అద్దెకిచ్చాడు వాళ్ళ మేనమామ. ఆవిడకి యేసుప్రభు అంటే నచ్చదంట. పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడని వాళ్ళ మేనమామను అడగకుండా మా మీద బూతులు తిట్టుకొని వచ్చేసింది. ఆదివారం నేను ఆరాధన కోసం సిద్ధపడి చక్క వైట్ బట్టలు వేసుకొని సంఖలో బైబిల్ పెట్టుకొని పోతా ఉంటే టపా 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 తిట్టేస్తుంది, మొహం మీద బూతులు తిట్టేస్తుంది. ఎందుకు తిడుతుందో ఎవరిని తిడుతుందో అర్థం అవడానికి 1/2 గంట పట్టింది. ఆ తర్వాత నాకు అర్థం ఏడుపు వచ్చేసింది. అమ్మా నువ్వు ఎందుకు తిడుతున్నావో తెలియదు కానీ నన్ను తిట్టకూడదు, నువ్వు ఇంట్లో ఉన్న మాట వాస్తవమే, ఇల్లు అద్దెకిచ్చింది వేరే వ్యక్తి, అతన్ని అడుగు, నీకు ఇబ్బంది అయితే సాయంత్రం ఖాళీ చేసేస్తాను, నువ్వు తిట్టకు అని నచ్చ చెప్పే టైంలో మా నాన్న వచ్చేసాడు అక్కడికి. తిట్టడం మా నాన్న కూడా ఆలకించాడు. సేవకెళ్ళి ఏదో బాగున్నాడు అనుకొని ఏడ్చుకుంటూ పోయి బండి ఎక్కేసాడు. మళ్ళీ దేవుని స్తోత్రం కలిగిన కాక. అంత దూరం వచ్చినాడు 1/2 గంట ఈ సీన్ చూసి మళ్ళీ వెనకాలైతే లేడు బండి. ఎవరు అడిగా బాబు పెద్ద ఆయన వచ్చాడు, పొడవుకున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, తెల్లబట్టలు అంటే ఇప్పుడే బండి ఎక్కేసాడండి అన్నారు. నాకు ఎంత బాధ ఉంటుందో చూడండి. మరలా 6 నెలల తర్వాత ఉండబట్టలేక 6 నెలలు ఎంత బాధపడ్డానో, నా తండ్రికి ఎంత దుఃఖాన్ని కలిగించానేంటి, ఓన్లే యేసయ్యకి సంతోషం కలిగించాను కదా. మరలా 6 నెలల తర్వాత వచ్చాడు. మీటింగ్స్ అవుతున్నాయి, దాదాపు 2000 మంది ఉన్నారు సభలో. స్టేజ్ మీద పాడుతున్నాను నేను, వెనకాల నిలవబడి చూస్తున్నాడంట. అక్కడికి వచ్చిన చాలామంది పెద్దవాళ్ళు అంటున్నారంట, అబ్బా ఆ కొడుకుని ఏ తండ్రికి అన్నాడో కానీ అతను గొంతులో ఏముందిరా మాధుర్యం, పాడుతూ ఉంటే పరలోకం దిగొచ్చేస్తుంది అని అంటున్నారంట. అది చూసి మా నాన్న మళ్ళా బండి ఎక్కేసాడు. దేవుని స్తోత్రంగా. చూడడం బండి ఎక్కేయడం ఆయనకి ఏం పని లేదు. మీ నాన్న వచ్చారట, ఎవరిని అడిగాడంట, బాబు దానియేలు అనే అబ్బాయి మా అబ్బాయి ఎక్కడున్నాడంటే దూరంగా పాడుతున్నాడని చెప్తే చూడడానికి వచ్చాడు, ఆ మాటలు ఆలకించాడు, మళ్ళీ బండి ఎక్కేసాడు. వచ్చాడంటే వెళ్ళిపోయాడంట. నేను తర్వాత 15 రోజులకి ఇంటికి రాగానే మా నాన్న నన్ను చూసి, బాబు బాగున్నావా, దేవుడు నేను బాగా వాడుకుంటున్నాడయ్యా, దేవుడు నేను దీవించాడయ్యా అనగానే బోర్ నేడుపు వచ్చేసింది నాకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత 7 సంవత్సరాలకు మరలా మా ఇంటికి వచ్చాను. ఆ తర్వాత మా నాన్న నాతోనే ఉన్నాడు.
ఎప్పుడూ తెల్లబట్టలు తక్కువ చేయలే, ఎప్పుడూ ట్రిమ్గా గడ్డం గీసి, ఎప్పుడూ తెల్లని బట్టలు వేసుకొని, ఎప్పుడూ అఫీషియల్గా రోడ్లో తిరగాలి, చిరుగుపోయిన చెప్పులే వేసుకోకూడదు నువ్వు. ఎందుకంటే నీ కొడుకుని దేవుడు తన సేవకు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మా నాన్న చనిపోయినప్పుడు గొప్ప గొప్ప దైవ సేవకులు వచ్చి మా నాన్న పెట్టి మూసారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పటికి ఇక్కడ సేవ మొదలుపెట్టాను 2001వ సంవత్సరం. ఇప్పుడు మా నాన్న ఉంటే ఎంత సంతోషపడిపోనో. ఆ ఒక్క మాట ఆలకించినందుకే తన మనసులో చేదు జ్ఞాపకాలన్నీ పోయాయి. ఏ తండ్రిగా అన్నాడోగా నా కొడుకుని, ఒక పెద్ద ఆయన అన్నాడంటే ఒక చౌదరి గారు వచ్చి, ఏ తండ్రిగా అన్నాడోగా నా కొడుకుని, ఆ కొడుకు నా కడుపును పుట్టుంటే ఎంత బాగున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, ఒక చిన్న మాటకే మా నాన్నకి అంత సంతోషం ఉంటే, మన బిడ్డలను బట్టి ఎవరైనా అలాంటి మాట చెప్తే ఈ జీవితానికి జాలనిపించదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. పుత్రోత్సాహంబు, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి అన్నాడు. కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టిన సంకలు గుద్దేసుకొని స్వీట్లు పంచితే కుదరదు. కొడుకు పెరిగి పెద్దోడై ఎవడకన్నా కొడుకు కానీ వీడు గొప్పోడ్రా అన్నప్పుడు ఆ తండ్రి ఊరంతా పండగ చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు అబ్రహాంకి ఏమైంది? మంచి సంతానం, ఆ సంతానం జయాన్ని చూసే సంతానం, ఆ సంతానం వలన ఇంకొకరు దీవించబడే సంతానం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ సంతానం నీకు కూడా కావాలా? ఈ ఆశీర్వాదం నీకు కూడా కావాలా? ఈ బిడ్డలు నీకు కూడా కావాలా? ఉన్నారయ్య గారు ఎలా అంటే వాళ్ళు ఎలా మారాలా? నువ్వు కొత్తగా కనొద్దు. ఏమవ్వాలి? నీ సంతానం ఎలా మారాలి? ఈ దీవెనకరంగా మారాలా? అది ఎవరి చేతుల్లో ఉందో తెలుసా? గట్టిగా చెప్పండి. మీ చేతుల్లో ఉందండి అయ్యగారు. ఎవరి చేతుల్లో? నా చేతుల్లో ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. అది ఎవరి చేతుల్లో ఉంది? నీ సంతానం యొక్క దీవెన, నీ సంతానం యొక్క విస్తరించే గుణం, నీ సంతానం యొక్క పేరు ప్రఖ్యాతలు నీ చేతుల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడు ఇంత వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి 16వ వచనంలో, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యడానికి వెనక తీయక ఈ కార్యము చేసినందున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా, నీకు ఒక్కడే అయిన నీ కొడుకుని నాకు ఇచ్చే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఆ కొడుకు కోసం 25 సంవత్సరాలు దేవుని వెనకాల నడిచాడు అబ్రహాం. ముసలితనంలో అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చాక అబ్రహాముకు దేవుడు ఆ కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకుని కన్న తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహామా కొడుకు నాకు ఇచ్చేయి. అదేంటి ప్రభువా? 25 ఏళ్ళు నీ వెనకాల వచ్చి 25 ఏళ్ళు భక్తి చేసి 25 ఏళ్ళు నిందలు భరించి 25 ఏళ్ళు అవమానాలు సహించి ఒంటరితనాన్ని బట్టి నీ సన్నిధిలో కనిపెడితే ఇచ్చిన కొడుకుని ఇచ్చేయమంటే సేవకి ఇచ్చేయమన్నాం కాదు. మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ కొండల్లో ఒక దాని మీద నేను చూపిస్తాను, అక్కడ నీ కొడుకుని నాకు బలిగా అర్పించు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక అబ్రహాము యవనస్తుని కొడుకుని తీసుకొని, ముసలోడైన అబ్రహాము కొడుకు నెత్తి మీద ఓ పెద్ద కర్రలు కట్టి నెత్తి మీద పెట్టాడు. ఒక చేత్తో నిప్పు కుంపట పట్టుకున్నాడు, ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు. నడుస్తున్నారు. ఊరు నుంచి 3 దినాల ప్రయాణం చేశారు. ఆ కొండలు కనబడుతున్నాయి. పని వాళ్ళందరినీ అక్కడ వదిలేశాడు. కొడుకుని తీసుకొని కొండ మీదకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? దేవుని బలర్పించడానికి. చాలాసార్లు నాన్నతో వెళ్ళాడు, చాలాసార్లు నాన్నతో బలర్పించాడు. తనకేం తెలుసు అంటే బలర్పించడానికి వెళ్ళినప్పుడల్లా కర్రలు పట్టుకెళ్ళాలా, నిప్పు పట్టుకెళ్ళాలా, కత్తి పట్టుకెళ్ళాలా, బలి పశువును కూడా పట్టుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రతిసారి ఓ మేకపిల్లో, గొర్రెపిల్లో, పొట్టేలో పట్టుకెళ్ళేవారు. చిన్నోడు కాదు అబ్రహాము కొడుకు. అప్పటికే 10-12 ఏళ్ళ వయసు ఉంటాయి. యవనస్తుడిగా మారుతున్న కొడుకు, త్రోవలో నడుస్తున్న ముసలోడు, దాదాపు 112 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసున్న అబ్రహాము యవన కాలంలో కొడుకు నెత్తి మీద కట్టెలు పెట్టి కత్తి పట్టుకుని నిప్పు పట్టుకుని వెళ్తా ఉంటే త్రోవలు అడిగాడు, నానా బలికి వెళ్తున్నామా? దహన బలి కట్టెలు నిప్పు ఉన్నాయి కానీ బలికి గొర్రెపిల్లేది అని అడిగాడు. అడిగినప్పుడు ఈ ముసలాడైన అబ్రహాము గుండె వణుకుపోయి ఉంటుందండి. నేను ఒకసారి ఆ సన్నివేశాన్ని నా మనసులో ఊహించుకుంటే నాకైతే బోర్ని ఏడుపు వచ్చేస్తుంది. నాన్న గొర్రెపిల్లేది అని అడిగితే, అయ్యో నా కొడుక, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి నేను కని ముద్దుగా పెంచుకుంటే దేవుడు నిన్ను అడిగాడయ్యా, నువ్వే ఆ గొర్రెపిల్ల అని చెప్పలేని ముసలి ప్రాణం. ఇంటికాడ భార్యతో చెప్పుంటాడు, రేపు బలర్పించడానికి వెళ్తున్నాం.
ఏమయ్యా అంటే దేవుడు ఇమ్మన్నాడు. దేన్ని ఇస్తారు? మందలో నుంచి పొట్టేలా, మేక, గొర్రె అంటే కాదమ్మాయి, శరమ. మన కొడుకు ఇస్సాకుని అనగానే బలహీనరాలు ఒకవేళ ఎన్ని మాటలు అనేసి ఉంటుందో. ఒకవేళ చెప్పలేకపోతే భార్యకు కూడా చెప్పకుండా ఎలాగెళ్ళాలో తెలియక ఎంత నలిగిపోయి ఉంటాడో. 3 రోజులు ప్రయాణంలో కొడుకును చూస్తున్నప్పుడల్లా, అయ్యో కొడుక, ముద్దుగా పెంచుకున్నాను రా, నిన్ను అపురూపంగా పెంచుకున్నాను, నువ్వే నా వారసుడు అనుకున్నాను, నిన్ను చూసి ఎన్ని కళ్ళగన్నాను కొడుక, నా చేతులతో నిన్ను ముక్కలు చేసేయాల్సి వస్తుంది రాడు. ఎంత నలిగిపోయాడు ముసలాడు. ఏం చెప్పాడు తెలుసా నాయన? పర్వతం మీద బలిపశువుని దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. దీవెన పొందడానికి భక్తి చేసే వాళ్ళ హృదయంలో దేవునితో నడుస్తున్న నడకలు ఎదురయ్యే పోరాటాల్లో చెప్పాలి, నా దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. మనం మన పిల్లల్ని బలి ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ దేవునితో నడుస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. నీతి కట్టుబడి మాట తప్పకుండా నిందలు భరించాల్సి వస్తుంది. విశ్వాసానికి లోబడి కష్టాల్లో కూడా ఎవరికి చేతులు చాపకుండా కరువును భరించాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకోవడానికి, ప్రభువుతో నడవడానికి చేసుకున్న తీర్మానాన్ని కట్టుబడి భార్య భర్తల మధ్య కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చేస్తూ ఉంటాయి. కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అప్పుడు హృదయాలు పగిలిపోయేంత వేదన కలుగుతూ ఉంటుంది. తల పగిలిపోయేంత వేదన కలుగుతూ ఉంటుంది. నిద్ర పట్ల రాత్రుల్లో వస్తూ ఉంటాయి. ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నాక నాకు ఎంత పోరాటం వచ్చేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. తను ఒక్కటి చెప్పాలి, దేవా ఇవన్నీ నీ కొరకే. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీ కొరకే నాయనా. నిన్ను ప్రేమించే విషయంలో, నిన్ను వెంబడించే విషయంలో, నీతో నడిచే విషయంలో నేను దేనినైనా భరిస్తానయ్యా. దేవునికి స్తోత్రం కలిగినగాక. నువ్వు నాకు అందరికంటే ఎక్కువ. ఎవరికంటే? మీరు చెప్పండి. దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ఎవరు చేసుకుంటారు? అన్నిటికంటే ఎక్కువగా ఎవరు చేసుకుంటారు? చివరకు ప్రేమించిన భార్య కంటే, భర్త కంటే, కొడుకు కంటే, కూతురు కంటే, ఆస్తి కంటే, ప్రాణము కంటే కూడా నువ్వే నాకు ఎక్కువయ్యా అని ఎవరు చెప్తారో? దేవుడు అంటాడు, ఈ కార్యము నువ్వు చేయడానికి వెనక తీయనందున దేవునికి స్తోత్రం. నువ్వు ఇలాంటి తీర్మానం చేసుకున్నావు గనుక, నేనే నీకు గొప్ప అనుకున్నావు గనుక, నువ్వు ఉంటే నాకు చాలు అనుకున్నావు గనుక నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఒక్కటే చిన్న మాట, నీ జీవితంలో దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏ స్థానంలో ఉండాలా? దేవుణ్ణి అన్నిటికంటే టాపులో ఉండాలా? దేవుడే ఉన్నతమైన స్థాయిలో ఉండాలా? దేవునికి స్తోత్రం కలిగినగాక. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రియులారా, 91వ కీర్తన 9వ వచనాన్ని చదవండి. ఓ గొప్ప ఆశీర్వాదం, దీవెన గల ఆశీర్వాదం, ఉత్తమమైన ఆశీర్వాదం ఇక్కడ దేవుని యొక్క మాటల్లో, దావీదు మాటల్లో మనం చూస్తాం. 91వ కీర్తన 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరిని నివాస స్థలంగా చేసుకున్నావు? మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. ఈరోజు చిన్న ఇల్లు కట్టుకుంటే ఎంత సంతోషపడిపోతున్నాం, అవునా కదా? చిన్న ఇల్లు ఉంటే సంతోషం. ఇంట్లో కాస్త ఓ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే సంతోషం, టీవీ కొనుక్కుంటే సంతోషం, ఓ మంచం కొనుక్కుంటే సంతోషం, ఏసీ పెట్టుకుంటే సంతోషం, నా ఇల్లు సుఖంగా ఉందనుకుంటే చాలా సంతోషం. అనేక సంవత్సరాలు ఆ పంచులో ఈ పంచులో ఉన్న మనకు ఒక గది కట్టుకుంటే చాలా సంతోషం. దేవుని స్తోత్రం కలిగినే కాక. ఈ ఇల్లు కాదు, నీ ఇల్లు ఎవరు? దేవా నువ్వే నా ఇల్లయ్యా. ఎండొస్తే, చలేస్తే, వానొస్తే ఆ గూట్లో పోయి ఎలా నేను తలదాచుకుంటాను? నాకు కష్టం వస్తే, బాధ వస్తే, దుఃఖం వస్తే, ఒంటరితనం వస్తే నీ కౌగిట్లో తలబెట్టుకోవడానికి నువ్వే నా ఇల్లయ్యా. దేవుని స్తోత్రం కలిగినే గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇల్లుగా చేసుకున్నవాళ్ళు కష్టం వస్తే ఎవడో చెప్తున్నావు, బాధ వస్తే ఎవడో చెప్తున్నావు, మనసులో దుఃఖం వస్తే ఎవడో చెప్తున్నావు, ఒంటరితనం అయితే ఎవరో చెప్తున్నావు, భరించలేని వేదన అయితే ఎవరో చెప్తున్నావు. నాకే ఎందుకు ఈ బాధలు నువ్వు దుఃఖపడ్డం కంటే, దేవా నువ్వు ఉన్నావు కదయ్యా, నువ్వు ఉన్నావు కదా ప్రభువా, నువ్వు ఉండగా నాకు బెంగ ఏంటయ్యా? దుఃఖం రాని, ఏడుపు రాని, కన్నీళ్ళు రాని, కరువు రాని, నువ్వు ఉన్నావు కదయ్యా. అబ్రహాముకు దుఃఖం వచ్చిందా? వచ్చిందా? రాదా? గుండె పగిలిపోయే దుఃఖం,
తల నరాల చుట్లుపోయేంత బీపీ వచ్చేసి ఉంటుంది అబ్రహాంకి. అయ్యో 25 సంవత్సరాల నా నిరీక్షణ, ఈ 12 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న నా కొడుకుని నా చేతులతో ముక్కలు చేసేయాలా నేను? ఏంటి దేవా నాకు ఇంత పరీక్ష పెట్టావు? కొడుకు అడగాపోయినా బాగును, అడగగానే పెదవులు తడబడిపోయి, గొంతు తడబడిపోయి, దుఃఖం గూడుగట్టేసి మాట బయటకు వచ్చి ఉండదు. కానీ ఏమన్నాడు తెలుసా? ఇచ్చినోడు ఆయనేనయ్యా, అవునా? అడిగినోడు ఆయనేనయ్యా, కొండ మీద ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. మీరు చెప్పండి, ఏం చేయాలో తోచినప్పుడు ఏం చేయాలి? నువ్వే చూసుకుంటావు. నాకెందుకు వచ్చిన గొడవ? నా జీవితంలో ఎన్ని పోరాటాలు చెప్పలేనండి. ప్రతినిత్యము ఈనాటికి అనేకమైన పరిశోధనల చేత కొట్టబడుతున్నప్పుడు ఏం చేయాలో తోచక మైండ్ బ్లాక్ అయిపోయిందంటారే, ఖాళీ అయిపోయినప్పుడు ఒక మాట చెప్తాను, ప్రభువా నువ్వే చూసుకుంటావు, నాకెందుకు టెన్షన్? ఎవరు చూసుకుంటారు? నువ్వే చూసుకుంటావయ్యా. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుచూపు మేరలోన, స్టీవెన్సన్ రాశాడు, కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ. ఏ ఆశ లేదు, ఎటు చూసినా నిరాశే, ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా బెంగే, ఏం చేయాలో తెలియట్లేదు. అంతే. ఒకటి చెప్పాలా, నువ్వే చూసుకుంటావయ్యా. దేవుని స్తోత్రం కలిగినగాక. మహోన్నతుని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు గనుక ఈ అపాయము నీ గుడారమును సమీపించదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఇల్లుగా చేసుకుని నువ్వు కట్టుకుని ఈ గూట్లో ఉంటేనే ధీమాగా ఉన్నావే, మరి దేవుళ్ళో ఉంటే దేవుణ్ణి దాటి ఎవరు వస్తారు? అందుకని నీ సంతానం దీవించబడ్డానికి, నీ బిడ్డలు దీవించబడ్డానికి, నువ్వు కుటుంబం ఆశీర్వదించబడ్డానికి దేవుని నివాస స్థలముగా చేసుకోవాలంటే అర్థం ఏంటి తెలుసా? ఇంటికంటే కూడా నీ దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. ఇల్లు కంటే ఇల్లు కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు అంటాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల్లో. ఒక ఇల్లు కంటే ఇల్లు కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు. కట్టినవాడు ఘనత పొందుతాడండి. మరి ఇప్పుడు మన ఇల్లు కట్టినవాడెవడు? మన జీవితాన్ని కట్టినవాడెవడు? మన భవిష్యత్తుని కట్టేవాడెవడు? మన బ్రతుకుని కట్టేవాడెవడు? మన నిర్మాణకుడెవడు? యేసయ్యా. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే, నాకు జీవమిచ్చావు యేసు, ఈ జీవితము నీ కోసమే. నిర్మించుకున్నావు యేసు, ఈ దేహము నీ కోసమే, నాకు జీవమిచ్చావు యేసు, ఈ జీవితము నీ కోసమే. నా ప్రాణము నీ కోసమే, ఈ గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే, ఈ గానము నీ కోసమే. నిర్మించుకున్నావు యేసు, దేహము నీ కోసమే. హల్లెలూయా. చెప్పండి అయ్యా, ఈ దేహము నీది, ఈ ప్రాణము నీది, ఈ జీవితం నీది, ఈ ఇల్లు నీది, ఈ కుటుంబము నీది, నా భవిష్యత్తు నీది, ఏమేమున్నాయా అంతా నీదే. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. నువ్వేదైనా తీసుకోవచ్చు. అలా దేవునికి ఎవరు సమర్పించుకుంటారో వారి జీవితాలలో కొదువలేని స్థితి అబ్రహాము వంటి ఆశీర్వాదాన్ని పొందుతారు. అబ్రహాము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడండి. కొడుకే ప్రపంచం అనుకున్నానయ్యా, ఆ కొడుకుని అడిగావు, కొడుకు కంటే నువ్వే ఎక్కువ నాకు. దేవుని స్తోత్రం. ఏదో కొద్ది రోజులు ముచ్చటపడి అనుకున్నాను కానీ తండ్రి, కొడుకు కంటే నువ్వే ఎక్కువ నాకు. వెళ్ళిపోయాడు, బలిపీఠం మీద పెట్టేశాడు, కత్తి పైకి ఎత్తాడు, పొడిచి కొడుకుని చంపేస్తాడు. తొందరపడిపోయాడండి దేవుడు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. అబ్రహామా ఆగు ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యకయ్యా. నీకు ఇష్టమైన ఒక్కడైనా కొడుకుని నాకు ఇచ్చేయడానికి వెనక తీయలేదు కాబట్టి నువ్వు నాకు భయపడుతున్నావని అర్థమైందయ్యా. భయపడ్డం అంటే ప్రేమిస్తున్నావని అర్థమవుతుంది అబ్రహాం. ఆ పిల్లాని మీ చెయ్యకు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, గుండె
పగిలిపోయేలాగా కొడుకుని చంపేసి జీవితం అంతా దుఃఖంలో ఉండడం అబ్రహాం విషయంలో దేవుని ఇష్టం అంటారా? కాదు కదా. కర్కోటకుడు కాదే, కఠినాత్ముడు కాదే, క్రూరుడు కాదే, కానీ పరీక్షించాడు. దేవునికి స్తోత్రం కలనే గాక. అప్పుడప్పుడు మనకు కూడా అలాగే ఎదురవుతూ ఉంటుంది. దేవుడా ఇల్లా, దేవుడా ఉద్యోగమా, దేవుడా ఆస్తా, దేవుడా పనా, దేవుడా చుట్టాలంటే ప్రతిసారి ఓడిపోతామండి మనం వచ్చిన చిక్కు. ఓడిపోయిన నువ్వు నీ పిల్లలకు గెలిపించాలంటే ఎలాగవుతుంది? అబ్రహాము గెలిచాడు కాబట్టి తన సంతానాన్ని గెలిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ, ఈ తెగింపు, ఈ విశ్వాసం, ఈ సమర్పణ ఎవరిలోనికి వచ్చి అయ్యా నువ్వే మా నివాస స్థలం అని చెప్పుకుంటారో, ఇదిగో ఈ ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా సొంతం అవుతాయి. వారి సంతానం నిశ్చయముగా విస్తరించబడతారు. వారి సంతానం నిశ్చయముగా జయ జీవితాన్ని జీవిస్తుంది. వారి సంతానం నిశ్చయముగా ఇతరులకు దీవెనగా మారిపోద్ది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి అపచయాన్ని ఎందుకు చూస్తున్నాం అంటే, ఈరోజు భక్తి చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. ఆదివారం గుడికి వెళ్ళామా లేదా, 4 అరుపులు కేకలో పాటలు పాడేసామా లేదా, ఊగేసి జోగేసి 10 రూపాయలు చందా వేసామా లేదా, అమ్మయ్య ఇక దేవుడు నన్ను కాకపోతే ఇంకెవరిని దీవిస్తానికి ఇంటికి వచ్చేస్తారు. అర్థమవుతుందా? మనం సాక్ష్యం చెప్తే ఏం చెప్తాం? మేము సరిగ్గా బతకలేకపోతున్నాం కానీ, మేము దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం కానీ. మరి కానీ దేవుడు ఎందుకు దీవించాలి నీకు అర్థం కాదు. ఏమండి, నేను సరిగ్గా డ్యూటీకి వెళ్ళలేదు కానీ, నేను సరిగ్గా డ్యూటీ చేయలేదు కానీ, నెలంతా సెలవులు పెట్టేశాను కానీ 10 తారీఖు నాకు జీతం వచ్చేయాలంటే ఎలాగొస్తుంది? వస్తుందా? రాదు కదా. నువ్వు బ్రతుకు చూడు, కష్టమో నష్టమో దేవుని కోసం. నువ్వు సమర్పణతో ఉండు చూడు, కష్టమో నష్టమో దేవుని కోసం. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని ఆశీర్వదిస్తాడులే చూడు. నీ ఆశీర్వాదం, నీ బిడ్డల ఆశీర్వాదం ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లోనే ఉంది. ఆయన నువ్వు ప్రేమిస్తే నువ్వు దీవించబడతావు. సింపుల్. ఈ 91వ కీర్తనలో 14, 15, 16 వచనాలలో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పుకుంటాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎంత గొప్ప మాటలో! ఊరికే పొడిగా చెప్పేసుకుందాం. చూడండి, నువ్వు దేవుని ప్రేమించే విషయంలో నమ్మకంగా నీ జీవితంలో ఈ నిరూపణ కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుడు అంటే ఇష్టమని ప్రూవ్ చేసుకున్నప్పుడు, నీ జీవితంలో ఈ ఆశీర్వాదాలు అడ్డగించడం ఎవరి వల్ల కాదండి. ఏం రాయబడింది? అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నెంబర్ 1 ఏం చేస్తాడు అంటే ఏంటో, కష్టమో, బాధో, అపాయమో, ప్రమాదమో ఏదో ఒకటి వస్తుంది. తప్పించేవాడు ఎవరో లేకపోతే ఏమైపోతాం మనం? దానిలో చిక్కుకుపోతాం. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు తెలియకుండా ఏమవుతుంది? తప్పించబడతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తప్పించి మీరు చెప్తారే, నెత్తి మీద కొబ్బరికాయ పడిపోబోయింది, మట్ట పడిపోబోయింది, పాము తొక్కేపోయాను, బండి అడ్డుగా వచ్చేసింది, గేదె తొక్కేపోయింది. మరి ఎందుకు తప్పించబడ్డావు? తొక్కేస్తే తొక్కు ఉడిపోను. తప్పించబడ్డానికి గల కారణం నువ్వు కాస్తో కూస్తో దేవుని ప్రేమిస్తున్నావు గనక. దేవునికి స్తోత్రం. నా నామం అతడు ఎరిగినవాడు గనక నేను ఘనపరుస్తాను. నామం ఎరగడం అంటే ఆయన ఎటువంటి పరిశుద్ధ స్వభావం గలవాడో అలాగే నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నా దేవుడు అబద్ధం ఆడడం గనక నేను అబద్ధమాడను. నా దేవుడు తప్పుడు పనులు చేయడు గనక నేను తప్పుడు పనులు చేయను. నా దేవుడు పాపానికి దూరంగా ఉంటాడు గనక నాకు పాపం దూరంగానే ఉండాలి. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నిన్నేం చేస్తాడు? ఘనపరుస్తాడండి. నీ తోటి వారందరికంటే నీ తల కొంచెం ఎత్తులో పెడతాడు. మన వాళ్ళే మనల్ని చూసి అరే ఈడేంట్రా ఇలా ఎదిగేస్తున్నాడు అన్నట్టుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. 3వది ఏంటి? అతను మొర్ర పెట్టగా, ఇప్పుడు మీరు చెప్పండి ఎన్నిసార్లు ప్రార్థన చేసి జవాబులు పొందుతున్నారో. ఇప్పుడు చెప్పాలా? దేవుణ్ణి స్నేహితునిగా చేసుకొని ఏ అవసరం లేకపోయినా ఓసారి దేవుణ్ణి పలకరించాలి. దేవుని స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలయ్యా, ప్రభువా నన్ను బాగుంచినందుకు స్తోత్రం అయ్యా, అయ్యా నువ్వు బాగున్నావా, నేను బాధ పెడుతున్నానా, అది కూడా ప్రార్థనే. దేవుని స్తోత్రం కలిగినగాక. ఏం అవసరం లేదా మీరు చెప్పండి. ఏ కీడు మన కోసం కాచుకుందో, ఏ శోధన మన కోసం కాచుకుందో, దేవుని స్తోత్రం కలిగినగాక. అప్పుడప్పుడు ఏమంటాం తెలుసా? గంపుడి పిల్లలతో ఇంట్లో ఉండి 10 రూపాయలు వెనకాల ఉంచుకోరా ఇంట్లోనే, ఇంత పనికిమాలిన కాపురమా అంటారా అండి? ఆస్తులు ఉంచుకోమంటలేదు. చిన్నపిల్లలతో ఉన్నాం ఇంట్లో, గబుక్కున 100 రూపాయలు కావాల్సి వస్తే ఎవరిని అడుగుతాం? బుద్ధున్నోడు ఎవడని ఏం చేస్తాడు? చిన్నపిల్లల ఇంట్లో వెలుగు ఉంచుకుంటారండి. ఏం ఉంచుకుంటారు?
చిన్నపిల్లలతో ఇంట్లో ఉన్నారు, కరెంటు పోతే చీకట్లో కూర్చుంటారా? 4 కొవ్వొత్తులు ఇంట్లో పెట్టుకోవడం తెలియదు అని తిడతారా తిట్టరా? ఆస్తులు లేకపోతే పోయి వెలుగుంచుకోవద్దు, ఎమర్జెన్సీలు ఉంటాయి. అంటే కుటుంబం మీద శ్రద్ధ ఉన్నవాడు భవిష్యత్తు కోసం ఎలా సిద్ధపడతాడో నీ బ్రతుకులో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ముందుగా నీ ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచాలి. దేవునికి స్తోత్రం కలిగిన. కష్టం లేకపోయినా రేపటి కోసం ప్రార్థించు, మీ తోటి వాళ్ళ కోసం ప్రార్థించు, కష్టంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించు. చిన్న మొక్కే, గంటలు మోకరించి ప్రార్థన చేయమంటలేదు నేను. ఎంత ప్రార్థన చెప్పండి? ఎంత ప్రార్థన? చిన్న ప్రార్థన. ప్రభువా కృపమ్మ, ఆ కుటుంబంలో దుఃఖం జరిగింది నాయన, మేమైతే భరించలేము, వాళ్ళ దుఃఖాన్ని కొంచెం దూరం చేయవా తండ్రి. చిన్న ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. మన తోటి వాళ్ళ కుటుంబాల్లో, మన ఇంట్లో వాళ్ళ కుటుంబాల్లో, ఇదిగో భారతీ తల్లికి ఆపరేషన్ అంట ప్రభువా, ఆ బిడ్డ దుఃఖపడుతుంది నాయన, మేము ఏం చేయగలం? మీకు చిత్తం అయితే ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని ప్రసాదించయ్యా. చిన్న ప్రార్థన చేయడం రాదా? చెయ్యాలండి. ఇప్పుడు చెప్పండి, మొర్ర పెట్టి ఏం పొందాలా? సరే, మీరు అందరూ అతను తప్ప అందరూ ప్రార్థన చేశారు కదా, మీ ప్రార్థన జవాబు వచ్చిందా? వచ్చిన వాళ్ళు చేస్తాను చూద్దాం అని. మిగతా వాళ్ళు రాలేదా? వస్తుంది. అయితే కంగారు పడకండి. కొన్ని ప్రార్థనలకు వెంటనే వచ్చేస్తుంది, కొన్ని ప్రార్థనలు రేపు వస్తుంది. దూరం చుట్టం రావడం 4 రోజులు ఎక్కువ పడుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన బలమైన ప్రార్థన అయితే, జవాబు బలమైన జవాబు అయితే 2 రోజులు లేట్ అవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చిక్కుడు గింజ మొలడానికి 3 రోజులు, కొబ్బరి టెంక మొలడానికి 6 నెలలు, ఎదురు మొక్క మొలడానికి 3 సంవత్సరాలు. మొన్నే చెప్పాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాటి లైఫ్ టైంని బట్టి టైం పడుతుంది. ఇన్ని రోజులు పడుగుతున్నాను నాయన, నా అప్పులు ఇంకా తీరలేదు నాయన. తీరుతాయి, కొంచెం ఓపికగా ఉండు. మళ్ళీ అప్పులను తీర్చితే మళ్ళీ అప్పులు చేసేస్తావు నువ్వు. అందుకని ఇక నేను అప్పులు చేయను ప్రభువా అని బుద్ధి వచ్చేదాకా ఉంచుతాడు. అలాగా బుద్ధి వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఈ లోపు నమ్మకంగా దేవుని పట్ల ఉండాలి నువ్వు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఊరిలో సేవ మొదలెట్టినప్పుడు పేతురు గారి ఇంట్లో మీటింగ్ ఎట్టి క్రిస్మస్కి 3,000 అప్పు చేసి సంవత్సరం తీర్చాను నేను. ఎంత? 3,000 కాదండి, 2,000 అప్పు చేసి, 2,000 అప్పు చేసి నెలకి 240 రూపాయలు కట్టి సంవత్సరం తీర్చానండి. ఆ తర్వాత ఆయా సమయాలు అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా అప్పు చేసే పరిస్థితి రానియొద్దు నాన్న, ఆస్తులు వద్దు నాకు, అప్పులు వద్దు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మీరు చెప్పండి, ఇప్పుడు ఎంత దీవెనకరమైన పరిస్థితిలో దేవుడు ఉంచాడో తెలుసా? సంవత్సరాలు గడిచేసరికి టైం పడుతుందండి. దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నామని ప్రూఫ్ వచ్చిన రోజున నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు. మనం ఏమనుకుంటాం? 3 ఏళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నామండి, 2 సంవత్సరాల బట్టి ప్రార్థన చేస్తామండి, 2 నెలల బట్టి ప్రార్థన చేస్తాం. నమ్మకం కుదరాలండి దేవునికి. వీడు ఇస్తే అటు నుంచి అంటే పారిపోతాడని కాదు. వీడు ఇచ్చిన ఇవ్వకపోయినా నాతోనే ఉంటాడు, బుద్ధి మార్చుకునే ఉంటాడు, క్రమంగానే ఉంటాడు. అబ్రహామా నువ్వు భయపడుతున్నావని అంటే ఎప్పుడు దాకా తెలియలేదు దేవునికి. తెలియలేకపోవడం కాదు, అబ్రహాము దేవుని పట్ల యథార్థంగా బ్రతికి తీర్మానించుకొని నిర్ణయించుకొని రుజువు చేసుకోవడానికి ఆ టైం పట్టింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. టైం పడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మొర్ర పెట్టగా ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇచ్చేస్తాడు. తర్వాత ఆశీర్వాదం. శ్రమ రాకుండా చేస్తాడా? చేయగలడు. శ్రమ రాకుండా చేయగలడు. కానీ శ్రమ వచ్చినా కూడా ఏం చేస్తాడు? మంచిదే కదా. ఆయన తోడై ఉంటే శ్రమ ఏంటి, అపాయం ఏంటి, ఏదైనా ఒకటే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన తోడుగా ఉంటే ఎంత పెద్ద శ్రమ వచ్చినా పర్వాలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంత పెద్ద శ్రమ వచ్చినా శ్రమలో ఆదరించే దేవుడు ప్రక్కనుంటే నీకు బెంగేంటి? ఇప్పుడు దేవుని ప్రేమిస్తే శ్రమలు రావని కావు, శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. ఇంకా ఆ శ్రమలో నుంచి విడిపించేసి ఏదో మూలన బతకరా అంటండి, ఏం చేస్తాడు? గొప్పవాడిగా చేసేస్తాడు. దేవుని స్తోత్రం. శ్రమలో నుంచి విడిపించి గొప్పవాడిని చేస్తాడు. చూసిన వాళ్ళు వీళ్ళైనా మొన్నటిదాకా ఇంత దిక్కుమాలిపోయి ఉన్నారు. అవును, అలాగే ఉండాలి. రూల్ ఏమన్నా ఉందా? పడ్డవాడు ఎప్పుడు అక్కడే ఉండిపోతాడా? నవ్విన నాపచేయని పండదా? దేవుని స్తోత్రం కలిగిన గాక. గొప్ప చేస్తాడు. తర్వాత ఏమిస్తాడండి? దీర్ఘాయువుతో తృప్తి. అంటే అర్థం 150 సంవత్సరాలు బ్రతుకుతామని కాదండి, బ్రతికిన సంవత్సరాలకి చాలు ప్రభువా అన్నట్టు బ్రతుకుతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎంత తిన్నామన్నది కాదు ఇంపార్టెంట్, ఎలా తిన్నామన్నది ఇంపార్టెంట్. కొంతమంది 4 ముద్దలు తినగానే ఇక చాలండి అంటారు. కొంతమంది తింటానే ఉంటారు, పక్కవాడు కంచంగా చూస్తూనే ఉంటారు. ఆడు తినేస్తున్నాడు, వీడికి ఆల్రెడీ అరగకుండా తినేసాడు, ఆడు తినేస్తున్నాడు, వీడికి ఏం లేదు, తృప్తి లేదు. అందుకే భక్తి కలుగుకూడు పట్టెడైన చాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
తృప్తి గల జీవితం. ప్రభువా అవి బ్రతికేశానయ్యా, చేయడానికి ఇంకేం లేదు, నీ దయ ఉంచితే ఏదో పని చెప్పించు, లేదా తీసుకెళ్ళి అక్కడికి వచ్చేస్తాను. ఇది జీవితాన్ని తృప్తి కావాలా. గబ్బులాల్లా గడపట్టుకొని నిలబడి ఏమిటికి నడవాలి? చేయడానికి పని లేదు, పెన్షన్ తీసుకోవడం తప్ప ఇంకేమైనా పని ఏమైనా ఉందా? యథార్థంగా చెప్పండి, పెన్షన్ తీసుకోవడం తప్ప ఏ పనులు లేదు. ఎందుకంటే నాకు అర్థం కాదు. అంటే చచ్చిపోమని కాదు, నేను ఉండగా ఏదో పని మీ వల్ల అవ్వాలా. పిల్లలకో, మనవలకో, మనవరాలకో, కూతురుకో, కొడుక్కో, కోడలకో సాయపడాలా. లేదా మందిరంలోకి వచ్చి ప్రభువా మా ఊరిని కాపాడుని రక్షించమని ఏడవాలా. అంతే తప్ప వాళ్ళు తినేస్తున్నారు, నాకు ఎట్టలేదు, నిన్న బిర్యానీ తిన్నారు, మొన్న బిర్యానీ తిన్నారు, వారం కింద తిన్న బిర్యానీ ఇంకా అరగలేదు నీకు, వాళ్ళు తిన్న బిర్యానీతో నీకేం పని? జీవితంలో తృప్తిగా ఉండాలి. చాలు ప్రభువా బ్రతికేస్తాను అయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను చాలా అలసిపోయానయ్యా, నీ చిత్తం ఆయుషిస్తే బోల్డ్ అంత పని చేసేస్తాను, లేదనుకో నీ సంధికి వచ్చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను, ఇంకేదో ఊడబొడిసి అంత సీన్ ఏం లేదు ఇంకా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నానంటే యథార్థవంతమైన, నీతివంతమైన, శక్తివంతమైన, తృప్తికరమైన జీవితాన్ని జీవించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తృప్తిగా జీవించాలండి. చాలు ప్రభువా, హ్యాపీ నాయన. దేవుని స్తోత్రం. మా ఇంటికాడ ముసలిది ఉంటుంది, మీరు చూసారా? 24 గంటల గబ్బునీళ్ళు నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అమ్మ దానికి ఏమన్నా పెట్టానంటే వద్దు బాబు, ఏం పెట్టలేదని గొడవడుతుంది వచ్చి, తీరా పెడితే వద్దు బాబు అంటుంది. ఎందుకంటే పొద్దున్న తిన్నాను బాబు చాలు. అది జీవితం. పొద్దున్న తిన్నది సాయంకాలం పెట్టమని గొడవడుతుంది, కానీ తిందో. ఏదో ముచ్చట కోసం గొడవడుతుంది తప్ప తిందో. బాబు కోళ్ళకు నాకు టీ అన్నా ఇవ్వలేదంటది. అదేమే టీ అన్న ఇచ్చావు కదంటే, అదిగో పొద్దున్న పెట్టిన టీ ఎక్కడ ఉంది, మధ్యాహ్నం పెట్టిన టీ ఎక్కడ, టీ గ్లాస్ అలాగే టీ అలాగే ఉంచుతుంది. ఇది తాగదు, గొడవాడుతుంది, నాకు టీ అన్న ఇవ్వలేదు బాబు. మళ్ళీ వచ్చి అమ్మో నేను కసిరాను అనుకోండి, ఏమనకు బాబు, ఆ అమ్మే ఇంటికి వెలుగు, ఆ అమ్మ లేకపోతే మనం ఎవరం లేవు బాబు అంటది. మరి ఎందుకే గొడవాడుతున్నామంటే సరదా బాబు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దాని జీవితం చాలా తృప్తిగా ఉంది. కూతురులు ఉంటారు, కూతురులకు డబ్బులు ఇస్తుందేమో తెలియదు, కానీ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి దాచుకొని సెంగులోంచి డబ్బులు ఇస్తుంది. బాబు నువ్వు వద్దంటావు, కానీ ఇది తీసుకుంటే నాకు సంతోషం. పెట్రోల్ కొట్టించుకొని సేవకెళ్ళి వచ్చాడు, నాకు డబ్బులు ఇస్తుంది ముసలిది. సీక్రెట్ చెప్తున్నాను ఇప్పుడు నేను. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను బోల్ డబ్బులు ఇస్తానులేండి, ఆ కథ వేరే. ఏమండి, అరే నేను ఎంత ఇస్తున్నాను కాదు, నేను ఇవ్వాలి, కానీ అది ఆ దశలో నాకు పట్టుకొచ్చి డబ్బులు ఇస్తావు. ఈవిడ అంటది అన్నీ నా దగ్గర తినేస్తావు, కొడుకు పట్టుకొని డబ్బులు ఇస్తావు నువ్వు అని ఈవిడ గొడవాడతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. జీవితంలో ఏముందో చెప్పండి? తృప్తి ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను అన్నాను మొన్న, ఇంక ఇలా తిరిగినా ఉపయోగం లేదు, ఇవాళ రేపు చచ్చిపోతావు, ఇక మా దగ్గరికి ఎప్పుడూ రావు నువ్వు అని. ఏం బాగుంది, మేము ఏసే దగ్గరికి వెళ్ళిపోతాం, నరకానికి పోతావు, నువ్వు గుడికి వెళ్ళట్లేదు కదా అని. మన నుంచి గుడికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కిరణ్ పాస్ గారు చర్చికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపో దగ్గర, మా గుడి దాకా రాలేవు నువ్వు. ఇప్పుడు చెప్పండి, మన పరలోకం కావాలంటే ఏం కావాలి? దేవునితో స్నేహము కావాలి, తృప్తిగల జీవితం రావాలి. ప్రేమించే వారికి దేవునితో తృప్తిగల జీవితం ఉంటుంది. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దీర్ఘాయువుతో అతని తృప్తిపరుస్తాను. తర్వాత అదండి నా రక్షణ అతను చూపిస్తాను. పరలోకానికి వచ్చేస్తాడు. ఈ భూమి మీద ధైర్యంగా పాపం నుంచి విడుదల పొంది ప్రార్థన చేసుకుంటూ అనుదినం తప్పించబడి చివరికి లోకాన్ని వదిలేశాక పరలోకానికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరికి ఆశీర్వాదాలన్నీ? ఎవరు దేవుణ్ణి తమ నివాస స్థలముగా చేసుకున్నారో వాళ్ళకి. అబ్రహాములాగా ఎవరు దేవునికి భయపడుతున్నారో వాళ్ళకి, అబ్రహాములాగా ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఈ ఆశీర్వాదాలన్నీ సొంతం అవుతాయి. అయితే దేవుని ప్రేమించడం అంత సులువు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమించడం సులువా అండి? అంత సులువు కాదు. అబ్రహాం ఎంత నలిగిపోయాడు, ఎంత విరిగిపోయాడు, ఎంత కృంగిపోయాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. అబ్రహాము జీవితంలో ఉండే ఈ పోరాటము, అబ్రహాము జీవితంలో ఉండేటువంటి ఈ శ్రమానుభవాలు మనం ఎరిగిన వారంగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ తెలుసా తీసుకో, రైట్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మన పిల్లలు దీవించబడ్డం, మనం దీవించబడ్డం, మన కుటుంబాలు దీవించబడ్డం ఎవరి చేతుల్లో ఉంది? చేతుల్లో ఉందండి. అంటే ఏం చేయాలి మనం? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవునికి భయపడితే, దేవుడే నీ నివాస స్థలం అయితే, దేవుడు తప్ప ఈ లోకంలో ఏదీ నా గొప్ప కాదని అనుకుంటే నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోవడం ఎవడ వల్ల కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప మనకి?
ఏది గొప్ప? ఆరాధనలో ఆఖరి ప్రార్థన అవ్వకుండా వెళ్ళిపోతారు. ఏమంటే పెద్ద మంచి ఫంక్షన్కి ఆటో పెట్టేశారంట రాంకోల దగ్గర. ఏం పెట్టేశారు? పెద్ద మంచి ఫంక్షన్ ఇక్కడ భోజనాలు పెడతారంట, అక్కడికి వెళ్ళడానికి ఆటో పెట్టేశారంట. అందుకోసం ఇక్కడ ఆరాధన అవ్వకుండా పారిపోతున్నారు. నిన్ను ఎందుకు దేవుడు దీవిస్తాడు? ఆటోలో దిగిపోతా పడిపోవు, నువ్వు మోకాలు చెప్పి పొసులుపోదు, మళ్ళీ వెనక్కి వచ్చి సాక్ష్యం చెప్పు. నీకు దేవుని కంటే ఆ ఫంక్షన్ ఎక్కువైపోయింది. చెప్పాలి, ఆదివారం మేము రాము. దమ్ము లేదా నీకు? మేము రాము ఆదివారం మీరు పెడితే. సాయంకాలం వచ్చి కనబడతాం. మళ్ళీ సాయంకాలం ఆటో ఎవడెట్టుకుంటాడు? తీర్మానాల్లోనే దీవెన ఉంటుందండి. దేవుని స్తోత్రం కలనే గాక. ఏమండి, విత్తనాలు వేసినప్పుడు ఏమో రామసాగరం వేసేసి కోసినప్పుడు స్వర్ణ గోయమంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదా? అలాగా ఎరా రాజు, ట్రై చేయి, వస్తుందేమో. రాదండి. నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ పంటే పండుతుంది. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తావో అంత ఆశీర్వాదాన్ని చూస్తావు. కాబట్టి ప్రియులారా, ప్రభు పాదాలు పట్టుకుందాం. అబ్రహాములాగా మనం ప్రేమిద్దాం. అబ్రహాము కన్నీళ్ళు వచ్చాయి, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, గుండె బాధ వచ్చింది, తట్టుకోలేకపోయాడు. కానీ దేవుణ్ణి ప్రేమించడం మానలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, నీకొక్కగానొక్కడైన నీ కొడుకుని నాకు ఇయడానికి వెనక తీయలేదు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అర్థమైంది అబ్రహాం. నాకు భయపడతావు అర్థమైంది అబ్రహాం. నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను నేను. వారు పగవారి గవనిని స్వాధీనం చేసుకుంటారు. నీ సంతానం వల్ల భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. దీవెనలు అయితే కావాలి మనకి, మరి అందుకు అర్హతో సంపాదించుకోవాలి. కాబట్టి ఆరాధన సమయంలో అడుగుదాం, ప్రభువా నీకోసం ఎలా బ్రతకాలో మాకు నేర్పించయ్యా. పోరాటం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో నేర్పయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఎన్ని ఆశీర్వాదాలు సిద్ధం చేసి ఉంచాడో అవన్నీ నీ సొంతం అయిపోతాయి. ఆశపడదాం. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. గబగబా ప్రభు పాదాలు పట్టుకొని ఒక చిన్న తీర్మానం చేసుకోవాలి. ప్రభువా మమ్మల్ని కనికరించు, ప్రభువా మమ్మల్ని కనికరించు. అబ్రహాము నిన్ను ప్రేమించినట్టు మేము ప్రేమించడం, అబ్రహాముకి శ్రమలో, పోరాటంలో, కష్టంలో, దుఃఖంలో కూడా నిన్ను వదలకుండా నడిచాడే, అలా మాకు నడవడం నేర్పించాయా. మాకున్న వాటన్నిటికంటే అందరికంటే నువ్వే ఎక్కువ. నీకంటే ఈ లోకంలో ఎక్కువైంది ఏది మాకు లేదు నాయన. నీ సహాయం మాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు భద్రపరచబడతావు, నువ్వు మేలుతో నింపబడతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపచేయండి. అవునయ్యా, దీవెనల కోసం ఎదురు చూస్తున్నాం, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. మేము ఎందుకు ఇంకా ఇలాగే ఉండిపోయామని చింతపడుతున్నాం. కానీ నిన్ను ప్రేమించే ప్రేమ విషయంలో మేము ఎంత వెనకబడ్డామో, ఎంత బలహీనపడ్డామో మాకు అర్థం కావట్లేదు. అయ్యా, నేను ప్రేమించడం, అప్పగించుకోవడం, నీకోసం నమ్మకంగా బ్రతకడం, నీవే మా ప్రాణం అన్నట్టు బ్రతకడం మాకు నేర్పించండి. నీలో సిద్ధపరిచిన, దాచిన దీవెనలన్నీ పొందుకోవడానికి తగిన అర్హత సంపాదించుకొని కృప చూపించండి. ఈ మధ్యాహ్నపు వేళ ఈ మాటలు వింటున్న బిడ్డలందరిలో కనువిప్పు కలిగించండి. భక్తి వేషము కాదు, భక్తి జీవన విధానం అన్నట్టుగా మా బ్రతుకులు కొనసాగడానికి సహాయం చేయండి. ఈ మాటలు మాకు దీవెనగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మనకు తోడైండుగాక.